ప్రైజ్ లాడండి. ఒక బ్రదర్ కాల్ చేసి, అన్న బైబిల్లో లెంట్ లేదు కదా, మరి లెంట్ ఎలా ఎక్కడ చేయమని బైబిల్ చెప్తుందంటే, తమ్ముడు నిజమే బైబిల్లో లెంట్ చేయమని ఎక్కడా లేదు. అయితే ఆ లెంట్ చేసేవాళ్ళు ఆశ్చర్యంగా కాకుండా ఒక అలవాటుగా మార్చుకుని దేవునికి సమీపంగా దేవునికి దగ్గరగా ఉంటే గనక మరి మంచిదే కదా తమ్ముడు, చేసేవాళ్ళు మనం మానకూడదు కదా అని చెప్తూ 40 యొక్క ప్రాముఖ్యతలు నేను తమ్ముడికి తెలియజేస్తానండి. 40 యొక్క ప్రాముఖ్యత బైబిల్లో చాలా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు రావడానికి 40 రోజుల సమయాన్ని 40 సంవత్సరాలుగా వారు చేసుకున్నారు. దేవుని మాట వెనుక, దైవజనుని మోషే మాట వెనుక 40 సంవత్సరాల కాలం పట్టింది. కడికి కనాను పరమకానాన్ని ఎవరు వెళ్ళారంటే యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే వెళ్ళారు. అయితే మరి ఇంకా చూస్తే మోషే గారు మరి యొక్క సినాయి పర్వతం మీద ఆయన ప్రార్థన చేసుకుంటే 40 దినాలు ఎంతగానో ఉపవాస ప్రార్థన చేస్తే రాతి పలకలు దేవుని చేతితో రాసిన 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడండి. ఈరోజు 40కి చాలా ప్రాముఖ్యత ఉందండి. కింద నా డిస్క్రిప్షన్లో నా పూర్తి